కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మకర రాశివారికి అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ సంవత్సరం ఒక పునర్జన్మ లాంటిదని చెప్పుకోవచ్చు. 2026 మార్చ్ 19న ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతోంది. ఈ ఏడాదికి రాజుగా జ్ఞానకారకుడైన బృహస్పతి, మంత్రిగా పరాక్రమవంతుడైన కుజుడు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల తెలివైన నిర్ణయాలు మరియు సాహసోపేతమైన చర్యలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను, తప్పకుండా పాటించండి. గత 7.5 మీరు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, విఘ్నాలు ఇక ముగిసిపోయాయి. శనిదేవుడు మీ రాశి నుండి తృతీయ భావమైన మీనరాశిలో సంచరిస్తున్నాడు. 3వ ఇంట్లో శని ఉంటే జాతకుడు అత్యంత పరాక్రమవంతుడుగా మారతాడు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. గతంలో మీరు దేనికైతే భయపడ్డారో ఇప్పుడు అదే పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, సేల్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఇదొక స్వర్ణయుగం. చిన్న తోబుట్టువుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో గురుగ్రహం మీకు 2 రకాల ప్రభావాలను చూపిస్తుంది. జూన్ 2 వరకు గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు, రుణాల ఒత్తిడి కలగవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు ఇది మీ జీవితంలో అత్యంత విలువైన గోల్డెన్ పీరియడ్. గురువు తన ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలో సంచరించటం వల్ల హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. దీనివల్ల పెళ్లికాని వారికి వివాహం నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అంటే పార్ట్నర్షిప్స్తో చేసేవారికి కొత్త అగ్రిమెంట్లు లాభిస్తాయి. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త మెరుపు వస్తుంది. డిసెంబర్ 5 వరకు రాహువు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉంటారు. అందువల్ల అకస్మాత్తుగా ధనం రావచ్చు, కానీ పొదుపు చేయడం కష్టమవుతుంది. మీ మాట తీరులో కఠినత్వం రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి, లేదంటే అనవసరపు గొడవలు తలెత్తుతాయి. అష్టమకేతువు వల్ల ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే నిగూఢమైన ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 8వ ఇంటి కేతువు మరియు 2వ ఇంటి రాహువు వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆహారం వల్ల అలర్జీలు వచ్చే అవకాశముంది. ముఖం, కళ్ళు మరియు నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శని ప్రభావం వల్ల భుజాలు మరియు వెన్నునొప్పి బాధించవచ్చు. క్రమం తప్పకుండా యోగా చేయడం అవసరం. ఏళ్నాటి శని ముగిసింది కనుక మనస్సుపై ఉన్న పెద్ద భారం తొలగిపోతుంది. ఆందోళన మాయమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మకర రాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు తప్పకుండా నోట్ చేసుకోండి. ఏప్రిల్ 14 వరకు సూర్యుడు శనితో కలిసి ఉండటం వల్ల ప్రభుత్వ పనుల్లో ఆలస్యం జరగొచ్చు. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు అత్యంత శుభ సమయం. కొత్త పెట్టుబడులకు, వివాహాలకు ఉత్తమం. జూలై 14 నుండి ఆగస్టు 12 వరకు గురువు అస్తంగత్వం చెందుతాడు. ఈ సమయంలో పెద్ద ఒప్పందాలు చేసుకోకండి. జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు శని వక్రగతి వల్ల పనుల్లో జాప్యం ఉండవచ్చు. ఓపిక అవసరం. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 11 వరకు కుజుడు నీచస్థితిలో ఉండటం వల్ల వైవాహిక జీవితంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. మకర రాశి మిత్రులారా, గ్రహదోషాల నివారణకు సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను, తప్పక పాటించండి. 1. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల నువ్వులను దానం చేయండి. వీధి కుక్కలకు ఆవనూనె రాసిన రొట్టెలు వేయండి. మీ ఇంట్లో ఒక డార్క్ రూమ్ ఉంచడం శనికి ప్రీతికరమైనది. 2. గురువారం నాడు నుదుటిపై పసుపు తిలకం ధరించండి. తండ్రి వంటి పెద్దలను గౌరవించండి. రాగి కడియం ధరించడం వల్ల మేలు జరుగుతుంది. 3. రాహుకేతువుల కోసం శనివారం రాహుకాలంలో శివుడికి అభిషేకం చెయ్యండి. చేపలకు ఆహారం వేయండి. వినాయకస్వామిని ఆరాధించండి. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం మంచిది. నలుపు మరియు తెలుపు రంగుల దుప్పటిని పేదలకు దానం చెయ్యండి. 4. ముఖ్యంగా అబద్ధాలాడడం, పరనింద చెయ్యడం మానుకోవాలి. మీ కింద పనిచేసే కార్మికులకు లేదా శ్రామికులకు అన్యాయం చెయ్యవద్దు. గర్వాన్ని వీడి వినయంగా ఉండండి.
మకర రాశివారికి 2026 ఒక అద్భుతమైన పునాది వంటిది. శనిదేవుడు మీకు రక్షణ కవచంలా నిలుస్తాడు. రాహువు సృష్టించే భ్రమలకు లోను కాకుండా ధైర్యంగా అడుగులు వేయండి. జాతకచక్రం ఎంత అనుకూలంగా ఉన్నా మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే స్వయం కృషి అత్యంత ముఖ్యమని గుర్తుంచుకోండి. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.